రైతులకు నమస్కారం అండి. ఈరోజు పలిమెల మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముకునూరు గ్రామంలో ఉన్నాము. ముకునూరు గ్రామంలో మనం సురేష్ పోడెం సురేష్ ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ మిరాకిల్ 007 ఒక 2 ఎకరాల ఫీల్డ్ వేయడం జరిగింది. అది చూడడానికి కొంతమంది రైతులను తీసుకొని ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు మనం సురేష్ చేన్లో ఉన్నాము. ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ మిరాకిల్ చూడండి రైతు సోదరులారా, క్రాపు ఎంతటి చిక్కటి క్రాపు, సైజు క్రాపు. ఇది ఒకటే మండ, నేను చూపెట్టేది ఒకటే చెట్టుగా సురేష్, ఒక చెట్టే, ఒక ఇటు మండ. ఇప్పుడు ఒకసారి ఆ రైతు మాటల్లో మనం విందాము. సురేష్ నమస్తే. నమస్కారం. నువ్వు ఏమేసావు? మిరాకిల్ ఏ కంపెనీ? ప్రజ్వల్ సీడ్ మిరాకిల్ వేసావు. ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగానే ఉంది. బాగానే ఉంది అంటే ఎట్లా? అంటే సైజులా కానీ నల్లిలా కానీ? నల్లికి తట్టుకుందా మెయిన్ గా? ఇంతటి చల్లి కూల్ వాతావరణానికి నీకు ఈ చేనంతా ఎలా ఉంది? అంటే నల్లికి తట్టుకుందా? తట్టుకున్నది. కాయ సైజు ఎట్లుంది? సైజు బాగానే ఉంది. సైజు బాగుంది. అంటే దిగుబడి ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? కొత్తగా ఎట్లా వస్తా అనుకుంటావు? ఇప్పుడు చెట్టు నిండా క్రాప్ ఉంది కదా, ఇంత మంచిగా చిక్కటి క్రాప్ ఉంది కదా, దిగుబడి ఎట్లా వస్తా అనుకుంటున్నావు? 25 దాకా వస్తా అనుకుంటున్నావు. ఈ సీడ్ ఎక్కడ తెచ్చినా? విజయభవన్ కాటరం తెచ్చాడు. ఈ సీడ్ వేసుకోదగ్గ విత్తనమేనా? వేసుకోవచ్చు. బాజాప్తగా చెప్పు. మామూలుగా రైతుకు వేసుకోదగ్గ విత్తనమేనా? వేసుకోవచ్చు. మంచిదే. కాయ సైజులా గానీ? సైజులో ఉన్నది అంత బరాబరి. నల్లికి ఎట్లుంది? నల్లికి బాగానే ఉంది. నల్లికి తట్టుకున్నది. ఇంత వాతావరణానికి ఇన్ని వర్షాలు కొట్టినా గానీ తట్టుకొని నిలబడ్డది. అంటే వేసుకున్న సీడ్ దమ్మున్న సీడ్ అంటావు? పెట్టుకోవచ్చు అంటావు. నెక్స్ట్ పెట్టుకోవచ్చు. నీ తోటి రైతులకు మీ కాడ వచ్చి జనాలు చూసి చూసి ఎట్లుంది? బాగుంది అంటానే అన్నారు. బాగానే ఉన్నది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.